రైట్ వైగో ఆందోళనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, వైగో ఆందోళన అడ్డుకునేందుకు పోలీసులు ఎటువంటి స్ట్రాటజీని ఉపయోగించబోతూ ఉన్నారు? వైగో అక్కడికి ఎన్ని గంటలకి చేరుకునే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి? మమత శేషాచలం అడవుల్లో 7వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన తమిళ కూలీలకు మద్దతుగా ఎన్కౌంటర్ కు వ్యతిరేకంగా ఎండిఎంకే నాయకుడు వైగో ఈ రోజు వేలూరు నుంచి చిత్తూరుకు వచ్చే చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నానని తెలిపాడు. అయితే చిత్తూరుకు వైగో రాకుండా ఎక్కడికక్కడ ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నరహరపేట చెక్ పోస్ట్ నుంచి వేలూరుకు వెళ్లే ఆంధ్ర బోర్డర్ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ 4 డిఎస్పీలతో పాటు 8 మంది సిఐలు, అదేవిధంగా 12 మంది పోలీసులు, 12 మంది ఎస్ఐలతో పాటు 150 మంది స్పెషల్ ఫోర్స్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఈ బందోబస్తు గురించి మనతో మాట్లాడడానికి డిఎస్పీ గిరిధర్ ఉన్నాడు. ఆయన అడిగి బందోబస్తు వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎంతమంది బందోబస్తుకి ఏర్పాటు చేస్తారు? ఈరోజు ఇక్కడ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో మేమంతా ఉన్నామండి. ఇక్కడ తమిళనాడులో ఇచ్చిన ప్రజాప్రతినిధులు అలాగే ప్రజా సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఏపీలో వస్తుందనే వచ్చిన సమాచారం మేరకు ప్రివెంటివ్ మెజర్ తీసుకోవడం కోసం ఇక్కడ బార్డర్లో ఉన్నాము. మా భారీ ఎత్తున బందోబస్తుంది. ఇక్కడ స్పెషల్ పార్టీస్ ఉన్నాయి, ఆర్మ్డ్ పార్టీస్ ఉన్నాయి, సివిల్ పోలీస్ ఉంది, ఉమెన్ కాంపనెంట్ కూడా ఉంది. ఇక్కడ మేమంతా ఒకవేళ ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా శాంతి భద్రతలు మెయింటైన్ చేయాలి, అలాగే ప్రివెంటివ్ మెజర్ కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఇక్కడ ఉన్నామండి. తమిళనాడు పోలీసులే వైగోను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మరి తమిళనాడు పోలీసు కూడా ఏం యాక్షన్ తీసుకుంటారో క్లారిటీ ఇంతకు లేదు. ప్రివెంటివ్ మెజర్గా వాళ్ళు కూడా అరెస్ట్ చేసినా చేయొచ్చు. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలు మనం ఉండాలని చెప్పేసి ఈరోజు బందోబస్తు ఉన్నామండి. సార్, మీరు ఏమైనా సమాచారం ముందుగా తమిళనాడు పోలీసులకు ఇచ్చారా? మా రాష్ట్రంలోకి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్న ఈ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ముందుగా మీ పై అధికారులు ఏమైనా అక్కడ తెలియజేస్తారు? అది అంటే సీనియర్ లెవెల్లో టాక్స్ జరుగుతున్నాయి. అది దాని గురించి డీటెయిల్స్ మనకు తెలియదు. బట్ ఎనీహో మన యాక్షన్ ప్రకారం మన ప్రాంతంలో మనం చేయాల్సిన బందోబస్తు ప్రకారం మనం అయితే ఇక్కడ ఉన్నాం. మమత, వేలూరులోనే రాయపేట ప్రాంతంలో ముందుగా వైగో ఒక భారీ బహిరంగ సభలో ధర్నాలో పాల్గొంటారు. ధర్నా పూర్తయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా చిత్తూరుకు చేరుకుని చిత్తూరులోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తానంటూ నిన్న సాయంత్రం ఎండిఎంకే వేలూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం పత్రికా ప్రకటనలతో పాటు మీడియా సమావేశం ఏర్పాటు కూడా తెలియజేశారు. నిన్న రాత్రి వైగో ఇక్కడికి చేరుకున్నాడు. వైగో చేరుకున్న తర్వాత ఇక్కడ రాయపేటలోని అన్నానగర్ సర్కిల్లో ఒక భారీ ధర్నా కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రసంగించిన తర్వాత నేరుగా చిత్తూరుకు వస్తానని తెలియజేస్తున్నాడు. మొత్తం మీద అయితే వైగో కార్యకలాపాలకు స్థానికులు కూడా కొంతమంది కేవలం ఇది రాజకీయంగా తమిళనాడులో వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడానికి రాజకీయంగా తమిళ పార్టీలు చేస్తున్న హడావిడిగా భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఎన్కౌంటర్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో లీగల్ గా వెళ్లాలని ఆలోచిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి ఉత్తరాలు రాయడంతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అయితే తమ పార్టీ తరఫున ఇప్పటికే మరణించిన మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు పరిహారం కూడా ప్రకటించారు. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం 3 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చింది. దీంతో పాటు మరో 6 శవాలకు మరోసారి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని తమిళనాడు హైకోర్టు ఇప్పటికే తెలియజేస్తే 6 శవాలను తిరువణామలై జిల్లా కేంద్రంలోనే ప్రధాన ఆసుపత్రిలో ఉంచారు. అక్కడ వాటిని పోస్ట్ మార్టం ఈ రోజు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ 20 మంది మృతదేహాలకు కూడా పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం నిర్వహించి వీడియో చిత్రీకరణ ద్వారా పంపాలని మన ప్రభుత్వం తెలియజేసింది. దీంతో పాటు మెజిస్ట్రేటల్ విచారణ కూడా కొనసాగుతుందని తమిళనాడు ప్రభుత్వానికి తెలియజేసింది. అంతేకాకుండా అయితే ఏపీ పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా ఈ ఎన్కౌంటర్ ను పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా తాము వెనుక తగ్గలేదని టాస్క్ ఫోర్స్ ఇప్పటికే స్పష్టం చేసింది. మమత, రైట్, థ్యాంక్ యూ దామోదర్ సమాచారం అందించినందుకు. న్యూస్ ఆన్లైన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.